వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోడ్ రుచులు. ఇవాళ వీడియోలో ఏంటంటే తలకాయ కూర, కాళ్ళు తలకాయ కలిపి కూర చేస్తున్నాను. చూడండి, పెద్ద పెద్ద ముక్కలు మంచిగా ఉప్పు కారం, సాంబార్ కారం, పసుపు వేసి కలిపి పెట్టాను అనమాట. కలిపి పెట్టి ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. తాలింపు అయితే మగ్గుతుంది. తలకాయ కూరలోకి టమోటాలు అయితే ఎక్కువ వేసుకోవాలని అవసరం లేదు. వేసుకుంటే ఒకటి, లేదంటే వదిలేయటం. నేనైతే ఒక్కటే వేసాను తిన్నది. ఇంకా కూర అయితే ఇంట్లో వేస్తున్నా. మంచిగా కలుపుకొని ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకేమీ వాటర్ కానీ వేయకుండా మగ్గించుకోవాలి. బాగా ఉంది, సగం మగ్గింది. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. దీంట్లో ఏంటంటే కొంచెం స్పెషల్ చింతపండు గుజ్జు పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ తలకాయ కూర ఏంటంటే అదే. ఇప్పుడు వాటర్ పోసేసుకొని బాగా ఉడికించుకోవాలి. కలిపిన దాంతో వాటర్ పోసుకుందాం. మసాలాలు కూడా వేసాను, బాగా ఉడుకుతుంది అనమాట. ఇది కొంచెం పులుసుగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. అట్లా ఇంత పులుసు కాదు, బాగా దగ్గర కావాలన్నమాట. మంచిగా దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడే కాదు, తలకాయ కూర అయితే రెడీ అయింది. సూపర్ అంటే సూపర్గా వచ్చింది అనమాట. చూడండి, చాలా బాగా వచ్చింది. ఇంత మాత్రం పులుసు ఉంటేనే బాగుంటుంది. పులుసు లేకుండా గట్టిగా అయితే ఫ్రై బాగుంటుంది. అది కుక్కర్లో ఉడికించి, ఇదైతే పులుసే బాగుంటుంది.